ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన చైనా తన సైనిక శక్తిని ప్రదర్శించింది. అమెరికాతో సహా ప్రపంచంలోని ఏ మూలకైనా చేరుకోగల అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణిని చైనా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. చైనా 80వ విక్టరీ డే సైనిక పరేడ్లో 20,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల అణుసామర్థ్యమున్న DF-5C క్షిపణిని ప్రదర్శించింది. ఇది ఒక వ్యూహాత్మక క్షిపణి. ఇప్పటికే చైనా సైన్యంలో ఉన్న DF సిరీస్ యొక్క అధునాతన వర్షన్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ క్షిపణి హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే 200 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఈ క్షిపణిని భూమి మరియు సముద్రం నుండి కూడా ప్రయోగించవచ్చు. దీని వేగం మాక్ 10 అంటే ఇది ప్రపంచంలోని ఏ క్షిపణి రక్షణ వ్యవస్థనైనా ఛేదించుకుని వెళ్లగలదు. అంతేకాక ఇది ఒకేసారి బహుళ అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. DF-5Cతో పాటు లేజర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-29 క్షిపణి వ్యవస్థ, వివిధ రకాల యుద్ధ విమానాలు మరియు డ్రోన్లతో సహా అనేక ఇతర ఆయుధాలను కూడా చైనా ఈ పరేడ్లో ప్రదర్శించింది. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సహా పలువురు ప్రపంచ నాయకులు ఈ పరేడ్కు హాజరయ్యారు. అయితే అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ వంటి దేశాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం.